చివరి వాడిని మా బెన్యామీని మా తండ్రి అక్కడ పెట్టొచ్చాం మా నాన్న దగ్గర. ఇదిగో మేము 10 మంది వచ్చామని చెప్పినప్పుడు ఆడిని తీసుకొస్తేనే మీకు ధాన్యం ఇస్తాను అంటాడు. అలాగని అంటాడు, సిమియోన్ని ఇక్కడ ఉంచండి, ఒక బిడ్డని ఇక్కడ ఉంచండి, ధాన్యం తీసుకెళ్తారు కానీ అతన్ని తీసుకురండి అన్నప్పుడు యాకోబు దగ్గరికి కొడుకులు వచ్చి అంటారు, నానా ఐగుప్తు దేశానికి ధాన్యానికి వెళ్ళాం. అక్కడ రాజుగారు అన్నారు, మీరు ఒకే అతనికి పుట్టిన 12 మంది అని మేము చెప్పాం, మేము అబద్ధం ఆడట్లేదన్నాం, ఒకడు లేడు 11 మంది ఉన్నామని చెప్పాం. ఇప్పుడు ఈ వ్యక్తిని తీసుకొస్తేనే కానీ, ఈ చిన్న కొడుకుని తీసుకొస్తేనే కానీ వాళ్ళ ధాన్యం ఏమనంటున్నారు నానా అని చెప్పారు. ఆ మాటకి అంటాడు యాకోబు, అయ్యో యోసేపు లేడు. ఆ మాట చదువుదామా? ఆదికాండం 42వ అధ్యాయం 35వ వచనం అనుకుంటాను, 34వ వచనం ఒకసారి చదవండి. చదవమ్మ తమ్ముడు, చదవమ్మ. 42 ఆదికాండం 42. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. పైనుంచి చదవమ్మా, పైనుంచి 42వ అధ్యాయం వచనము, నా యుద్ధకు ఆ చిన్నవాణ్ణి తోడుకుని రండి. ఎక్కడి నుంచి చదువుతున్నా? 33 నుంచి చదువు. 33. అందుకు ఆ దేశపు ప్రభు మమ్మను చూచి, మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలుసుకుందును. మీ సహోదరులలో ఒకనిని నా యుద్ధ విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యము తీసుకొని పోయి నా యుద్ధకు ఆ చిన్నవాడిని తోడుకుని రండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగుల వారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుని మీకు అప్పగించదు. అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసుకునవచ్చునని చెప్పినది. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండను. ఒక్క నిమిషం నేను చదువుతున్నాను. 42